మనతో మాట్లాడేందుకు మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి అన్న ఏదేమైనా కూడా రైతు ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం అంత ఈజీగా బాగుపడే పరిస్థితి లేదు. చూస్తున్నాం ప్రతిరోజు ఎక్కడ ఒడ్ల కొనుగోళ్లకు సంబంధించి అయితేనేంది, లేకపోతే ఎక్కడైతేనేంది ప్రతి ఒక్కరు కూడా కొంచెం రైతులు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా ఏం చెప్పబోతున్నారు రైతాంగానికి? కేటీఆర్ గారు వచ్చేసి ఏం మాట్లాడబోతున్నారు? రైతు సంగ్రామ సదస్సు అనేది ఎందుకు పెడుతున్నామంటే మే 6, 2022 ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరు మీద రైతుల్ని ఎట్లా మోసం చేసింది అనేది చెప్పే ప్రయత్నం. ఇది మేము చెప్పడం కాదు, ఇక్కడ రైతులే వచ్చి రైతులు మాట్లాడి రైతులు చెప్తారు వాళ్ళు ఎట్లా మోసపోయారు అనేది. రైతులతో మాట్లాడించి రైతులతో చెప్పించే సభ ఇది. తర్వాత మా కేటీఆర్ గారు మా నాయకులు మాట్లాడతారు. కానీ దానికంటే ముందు ఇప్పుడు వరి ధాన్యం దాదాపు 4-5 నెలలు కష్టపడి వరి పండించిన వాళ్ళు, మక్కలు పండించిన వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు. వరి ధాన్యం కొనేటోడు దిక్కులేదు, మక్కలు కొనేటోడు దిక్కులేదు, ఒక కొనుగోలు కేంద్రం లేదు, ఒక్క బ్యాగు దొరుకుతలేదు, ఒక లారీ దొరుకుతలేదు తీసుకుపోవడానికి. ఒక లారీ దొరికినా కూడా ఆ లారీ తీసుకుపోయి మంచిర్యాలలో సిద్దిపేటలో అక్కడ దించాలంటే 5 రోజులు పడుతున్నది. అంటే మక్కలు లారీ తీసుకుపోయి దించే వరకు కూడా రైతుకు బాధనే. ఆ లారీలో ఉండంగా కూడా వర్షం పడితే మక్కలు పోతే డబ్బులు రావు. ఇప్పటి వరకు కొన్న మక్కలకు కూడా ₹1 కూడా చెల్లించలేదు ఈ ప్రభుత్వం. అంటే కొనుడు లేదు, కొన్నవాడికి డబ్బులు ఇచ్చడు కూడా లేదు. అంటే రైతుల్ని ఎంత ఘోరంగా మోసం చేస్తున్నారంటే ఇప్పుడు రోడ్ల మీద ఉన్న వరి ధాన్యం కానీ మక్కలు కానీ లక్షల కోట్ల విలువ కలిగిన ధాన్యం ఈరోజు రోడ్ల పాలై ఉన్నది, రోడ్ల మీద ఉన్నది. ఏ రాత్రి ఏ పగలు ఎక్కడ వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడుతుందో నిద్రపోకుండా వాళ్ళు కాపలా కాసుకునే పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు రైతులు. కాబట్టి ఆ రైతులే ఇక్కడికి వస్తున్నారు, ఆ రైతులే వచ్చి సంగ్రామ సభలో రైతు సంగ్రామ సదస్సులో మాట్లాడబోతున్నారు. అట్లా వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని రైతు సమ్మేళనం అని ఒకటి పెట్టారు, ఒక కొత్త దుకాణం మొదలు పెట్టారు. 3 మంత్రులట, 3 రోజులట. ఎందుకు రైతు సమ్మేళనం చేయాల్సిన అవసరం ఉన్నది? ఏం చేశారు మీరు రైతులకి? ఏం చేశారు? మీరు చెప్పిన 15,000 ఇచ్చిరా రైతు భరోసా? మీరు చెప్పిన బోనస్ ఇచ్చిరా? అన్ని ధాన్యాలకి ప్రతి పంటకి బోనస్ ఇస్తామన్నారు కదా. లాస్ట్కి దొడ్డోడ్లకు కూడా ఇవ్వకుండా సన్నోడ్లకు అన్నారు. ఆ సన్నోడ్లకు కూడా ఒకటేసారి ఇచ్చారు. ఆ ఒక్కసారి కూడా కనీసం 10-15% కూడా ఇవ్వలేదు. ఏం చేశారు? విత్తనాలు ఏమైనా సరిగ్గా ఇస్తున్నారా? లేకపోతే రైతు బీమా ఏమైనా ఇస్తున్నారా? సిగ్గు లేకుండా అక్కడ మీరు చూస్తే రైతు సమ్మేళనం ముందు పెద్ద బోర్డు పెట్టారు, 5 లక్షల రైతు బీమా పథకం అని పెట్టారు. అరే రైతు బీమా పథకం ఎవరు తెచ్చారు? కేసీఆర్ గారు తెచ్చారు. ప్రపంచంలో ఎక్కడ లేని పథకం రైతు బంధు కానీ రైతు బీమా కానీ. అలాంటి రైతు బీమా ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క రైతు చచ్చిపోయినా కూడా ఆ కుటుంబానికి రైతు బీమా ఇవ్వలేదు కదా. మీరు ఎట్లా పెట్టుకుంటారు? ₹1,00,00,000 ఖర్చు పెట్టి దాన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే రైతు బీమా ఇచ్చినట్టు అవుతుందా? రైతులకు ఇస్తే మీరు రైతు బీమా ఇచ్చినట్టు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇస్తే రైతులే చెప్తారు మాకు ఈ ప్రభుత్వం ఇచ్చిందని. మీరు 15,000 ఇవ్వండి, రైతులే చెప్తారు మాకు 15,000 ఇస్తుంది, రేవంత్ బాగా చేస్తున్నాడు అని చెప్తారు. కేసీఆర్ గారికి చెప్పలేదా? అట్లా వాళ్ళే చెప్తారు. ప్రచారం చేసుకుంటే రాదు. 1 ఎకరానికి మీరు రైతు భరోసా అని 1 ఎకరానికి వేసి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి మీరు చేసింది ఏంది? 1 ఎకరానికి ఇచ్చారు. అట్లా అయిపోయింది. మళ్ళీ ప్రశ్నిస్తే కేసీఆర్ గారు సభ పెట్టారు, అది మళ్ళీ ఎక్కడ రైతులు చూస్తారో అని మళ్ళీ అదే రోజు 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక సభ పెట్టి మళ్ళీ 1 ఎకరానికి ఇచ్చారు. ఇదా మీ పద్ధతి? రైతు ఇంతకుముందు ఎట్లుండే? మేము 11 సార్లు ఇచ్చినాం రైతు బంధు. 11 సార్లలో ఒక్కసారన్నా మేము మీటింగ్ పెట్టినామా? రైతు బంధు మొదలైన రోజు తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక సభ పెట్టలేదు. ఎవరికి ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా టింగు అని వాళ్ళ ఫోన్లలో మోగే వరకు కూడా రైతు బంధు వచ్చిందని తెలియకపోయేది. అట్లా కేసీఆర్ గారు ఇచ్చారు. మీ దగ్గర ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, కానీ ఇచ్చేది తక్కువ, చేసేది తక్కువ. మీరు చూస్తే ఖమ్మంలో రైతులు మొన్న వర్షాలు పడి కొట్టుకపోతే ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తా అన్నారు. ఇచ్చిరా? పోయి చెప్పొచ్చిరు, ఇచ్చులేదు. ఏది కూడా చెప్పడం తప్ప ఇచ్చేది లేదు. వీళ్ళు రైతులను ఘోరంగా మోసం చేశారు, దగా చేశారు, రైతులకు ద్రోహం చేశారు. కాబట్టి ఈ కాంగ్రెస్ రాబందు పాలన పోవాలి.
కేసీఆర్ రైతు బంధు పాలన రావాలని ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఈ సభకు రైతు సంగ్రామ సదస్సుకు తరలి వస్తున్నారు. మీరు కూడా రెడ్కో చైర్మన్ గా చేశారు. ఒకటి నన్న అది వరకు అసలు తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అయిపోతుంది అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట. ఆ తర్వాత తెలంగాణ విద్యుత్ కాంతులు ఏమేం చేసిందో మీ అందరికీ తెలుసు, మీరు దానికి ఒక సాక్షి. బట్ నిన్న దాని మీద సిబిఐ విచారణ చేస్తా విద్యుత్ కొనుగోళ్ల మీద అని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏమంటారు? 60 సంవత్సరాలు పాలించారు కాంగ్రెస్ పార్టీ. సిగ్గుండాలి కొంచెం అన్న మాట్లాడడానికి. 60 సంవత్సరాల పాలనలో ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చారు మీరు? పొద్దున 6ంటికి పోతే సాయంత్రం 6ంటికి వచ్చేది కరెంటు. ఎప్పుడన్నా ముందు వచ్చేదా? ఏ ఊర్లన్నా పొద్దుగాల పగటిపూట ఎవరు కూడా ఊర్లలో ఉండకపోయేది, పోయి పొలాలలో ఉండేటోళ్ళు, ఎందుకంటే కరెంట్ ఉండదు అని. అలాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఎట్లా తీసుకొచ్చిండు? ఉంటుంది, ఖర్చు ఉంటుంది, పెడతారు, ఖర్చు చేయాలి. ఎందుకంటే మీరు విద్యుత్ పంపిణీ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు కాబట్టి దాన్ని బాగు చేయడానికి క్యాన్సర్ పట్టినట్టు చేశారు. మీరు ఆ క్యాన్సర్ రోగాన్ని పోగొట్టడానికి కావాల్సిన ఖర్చు పెట్టారు. కానీ రైతులకు విద్యుత్ ఇచ్చిండు, 24 గంటల విద్యుత్ ఇచ్చిండు కాబట్టే ఆ రోజు మోటార్లు నడిచినాయి, బావులు నడిచినాయి, బావులలో ఉన్న మోటార్లు నడిచినాయి, బోరు మోటార్లు నడిచినాయి. రైతులు 60 లక్షల ధాన్యం పండించిన రైతులు కేసీఆర్ గారి పాలనలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి ఎదిగారంటే ఉట్టిగే కాలేదు. విద్యుత్ వచ్చింది కాబట్టే ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి, ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, దాదాపు 30 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందంటే దానికి కారణం విద్యుతే. విద్యుత్ లేకపోతే ఒక్క ఇండస్ట్రీ కూడా ఇక్కడ పెట్టకపో. వాస్తవంగా సోలార్ విద్యుత్ అయినా ఈ విద్యుత్ అయినా అప్పుడు ఉన్న అవసరాలను బట్టి తొందరగా మనకు కావాలి కాబట్టి ఛత్తీస్గఢ్తో కొనుగోలు చేసింది ఎవరి దగ్గర అండి? ఛత్తీస్గఢ్. అప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది ఎవరు? ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీయే కదా. అంటే ఎక్కడున్నది? ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం దగ్గర ఒప్పందం చేసుకొని కొన్న తర్వాత అక్కడ ఏముంటది? ప్రభుత్వానికే కదా చెల్లించింది, రాష్ట్రానికే కదా. తెలంగాణ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెల్లించింది. దీంట్లో ఎక్కడ తప్పు ఉన్నది? ఏమున్నది దీంట్లో? సిగ్గుంటే అక్కడ ఉన్న అప్పుడు ఎవరైతే ఉండేనో అక్కడ సీఎం, కాంగ్రెస్ సీఎం ఎవరున్నా ఆయన విచారణ చేయండి. కేసీఆర్ గారు ఏమైనా తప్పు చేసిందేమో తెలుస్తుంది. రైతులను అడగండి, కేసీఆర్ గారు ఏమైనా తప్పు చేసిందేమో తెలుస్తుంది. ఈ రోజు పోదాం, రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తుండు కరెంటు, అప్పుడు కేసీఆర్ ఎట్లా ఇచ్చిండు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు మీరు ఒక్క ఇండస్ట్రీ దగ్గరికి పోయి అడగండి ఎన్ని కష్టాలు పడుతున్నారో, రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో. ఈ రోజు ఇండస్ట్రియలిస్టులు కూడా అప్పుడు పవర్ హాలిడేస్ తోని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది, మళ్ళీ కేసీఆర్ గారు మంచిగా చేసిన దాన్ని మళ్ళీ ఈ రోజు రోగం వచ్చేటట్టు చేసారు. దానికి ఇప్పుడు వయోభారం దృష్ట్యా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఎండ బాగుంది, ఏమన్నా మరి ఏర్పాట్లు చేసినా వచ్చే వాళ్ళందరికీ? అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. వాటర్ బాటిల్ ఉన్నాయి, వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక 3-4 లీటర్ల వాటర్ వచ్చేది ఉన్నాయి. మజ్జిగ ప్యాకెట్లు పెట్టినాం, అదేవిధంగా భోజనాలు కూడా పెట్టినాం. ఇది రైతు సంగ్రామ సదస్సు. రైతులు ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వం మీద అందరు పొద్దున్నే 5ంటికే లేచి వస్తామని చెప్పారు. అంత పొద్దుగాలు వస్తున్నారు కాబట్టి మళ్ళీ పంపించేటప్పుడు తిండి పెట్టి పంపాలని మేము మళ్ళీ మొత్తం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసినాం. కూలర్లు పెట్టినాం ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి, అంబలి కూడా పెట్టినాం. మీరు అక్కడ చూస్తే ఎక్కడ కూడా ఉండదు. అన్ని రకాలు, ఎందుకంటే రైతుల మీద మాకు ప్రేమ ఉన్నది. వచ్చేది రైతులు మా పాలనలు ఎట్లున్నారో చూసిరు. అదేవిధంగా ఈరోజు సదస్సుకు వస్తే కూడా అంతే జాగ్రత్తగా చూసుకొని అంతే జాగ్రత్తగా మళ్ళీ పంపించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఏదేమైనా కూడా ఎక్కడున్న ప్రజలు, ఎక్కడున్నా కూడా రైతులు, ఎక్కడున్నా కూడా రైతే తమ అంతిమ లక్ష్యం, రైతే మా అదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సందర్భం చూస్తాం. మొత్తానికైతే ఇది ప్రధానమైనటువంటి సభ ఏర్పాట్లకు సంబంధించిన దాని మీద ఎట్లా ఉందో ఒకసారి చూసుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున తరలి రానున్నటువంటి ఎవరైతే రైతుల దృష్ట్యా వాళ్ళందరికీ ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నాము. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా మొత్తానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచినీటి సదుపాయంతో పాటుగా భోజనం ఏర్పాట్లు, ఆ తర్వాత అంబలి కూడా ఇస్తున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట. మొత్తానికైతే రైతు సంగ్రామ సదస్సును ఉట్టిపడేలా మొత్తానికైతే సభా ప్రాంగణాన్ని చూడొచ్చు. వరి కంకులతోటి, ఆ తర్వాత ఇది మన చెరుకు దాంతో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. మొదటగా ఇక్కడ వచ్చేటువంటి సభకు వచ్చేటువంటి రైతులతోటి ముఖ్య ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉండదు. చూడొచ్చు ఒకసారి. అయితే ఇది ఈ సభకు మాత్రం హైలైట్గా నడుస్తుంది. ప్రస్తుతం మక్క కొనుగోలు అంశానికి సంబంధించిన దాని మీద ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఏదైతే డ్రామాలు ఉన్నాయో మక్క కొనుగోలుకు సంబంధించిందో అవన్నిటికి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏ విధంగా
చేయాలి, ఎట్లా ఈ మక్క కొనుగోలు చేయాలనే అంశానికి సంబంధించి ప్రజల దృష్టికి తీసుకురావాలి, రైతుల దృష్టికి తీసుకురావాలనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎడ్ల బండికి మక్కలు కట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇక హలం అంటే మీకు తెలిసిందే, ఇది ఖచ్చితంగా దీన్ని నాగలి అంటారు కూడా. ఈ నాగలికి కూడా మక్కలు కట్టినటువంటి సందర్భం, పండిన పంటను తీసుకొచ్చినటువంటి సందర్భం, ఇవన్నీ చూస్తున్న తర్వాత మొత్తానికి ఇక్కడ ప్రత్యక్ష ఆకర్షణ ఉంది. మరి కాసేపట్లోనే సభ ప్రారంభంగా ఉంది. ఇప్పటికే భారీ ఎత్తున రైతులందరూ కూడా సభ ప్రాంగణానికి తరలి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కూడా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు.